టాలీవుడ్ వరస్ట్ మూవీస్ పార్ట్ 1. టాలీవుడ్ లో ప్రతి ఇయర్ కి కొన్ని పెద్ద మూవీస్ ఎక్స్పెక్టేషన్స్ తో వస్తాయి, కానీ థియేటర్స్ దగ్గర కంప్లీట్ గా డిజాస్టర్ అవుతాయి. ఈ వీడియోలో మీకు చెప్పబోయేది టాలీవుడ్ ఇండస్ట్రీని షాక్ చేసిన కొన్ని బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ గురించి. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్ మూవీ చూసాక మీరు షాక్ అయిపోతారు. నెంబర్ 1, ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్స్ ఉన్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ మీద ఇండస్ట్రీ అంతా హోప్ పెట్టుకోవడంతో థియేటర్స్ లో రిలీజ్ తర్వాత అంతే డిసప్పాయింట్ ఇచ్చింది. స్టోరీ కన్విన్సింగ్ గా చేయలేకపోయింది అండ్ స్క్రీన్ ప్లే స్లోగా ఉండి ఆడియన్స్ ని ఎంగేజ్ కూడా చేయలేకపోయిందనే చెప్పాలి. హక్ బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ మ్యాసివ్ లాస్ తో బయటికి వెళ్ళిపోయింది అండ్ మల్టీ స్టారర్ కాంబినేషన్ కూడా బడ్జెట్ ని రికవర్ చేయలేకపోయింది. నెంబర్ 2, బోలా శంకర్. చిరంజీవి తమిళ మూవీని రీమేక్ చేసిన ఈ ఫిలిం ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా ఉన్న కంటెంట్ వీక్ గా ఉండడం వల్ల ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేకపోయింది. మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఒరిజినల్ తమిళ వర్షన్ తో కంపేర్ చేసి చూస్తే చాలా తక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సాంగ్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్ ఉన్న ఓవరాల్ గా నరేషన్ బోరింగ్ గా అనిపించడంతో ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు అండ్ మెగా ఫ్యాన్స్ కూడా థియేటర్స్ లో సపోర్ట్ చేయలేకపోయారు. నెంబర్ 3, స్కంద. రాంపోతినేని హీరోగా బోయపాటి సీను డైరెక్షన్ లో వచ్చిన ఈ మ్యాసివ్ యాక్షన్ మూవీ ఫస్ట్ డే ఎక్స్పెక్టేషన్ సాటిస్ఫై చేయలేకపోయింది. రిపిటేటివ్ కంటెంట్ అని చాలా మంది క్రిటిసైజ్ కూడా పాయింట్అవుట్ చేశారు అండ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకురాలేకపోయింది. నెంబర్ 4, ఏజెంట్. అకినేని అఖిల్, సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన ఈ స్పై యాక్షన్ మూవీ స్టోరీ మరియు స్క్రీన్ ప్లే వీక్ గా ఉండి ఆడియన్స్ ని థియేటర్స్ కి పూర్తిగా తీసుకురాలేకపోయింది. మమ్ముట్టి గారు కూడా ఈ మూవీలో ఉన్న స్టార్ కాస్టింగ్ స్ట్రాంగ్ గా ఉన్న ఎగ్జిక్యూషన్ మాత్రం డిసప్పాయింట్ చేసింది. పెద్ద యాక్షన్ సీక్వెన్స్ మరియు హై ప్రొడక్షన్ వాల్యూ ఉన్న కంటెంట్ కనెక్ట్ అవ్వలేదు అండ్ పాన్ ఇండియా యాపిల్ కూడా క్రియేట్ చేయలేకపోయింది. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బడ్జెట్ కూడా రికవరీ అవ్వలేదు. ఈ అన్ని మూవీస్ లో కామన్ పాయింట్ ఏంటంటే పెద్ద స్టార్, పెద్ద బడ్జెట్ ఉన్న స్టోరీ మరియు కంటెంట్ వీక్ గా ఉంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరనే ఫ్యాక్ట్. మరి మీకు ఈ లిస్ట్ కరెక్ట్ అని అనిపించిందా? కింద కామెంట్ లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్. పార్ట్ 2 కావాలంటే కామెంట్ లో పార్ట్ 2 అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే పార్ట్ 2 లో ఇంకా ఏ మూవీస్ ఉంటాయని మీరు అనుకుంటున్నారు?